హాయ్ అండి. ఏంటి మామిడికాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దీంతో మంచి కర్రీ అయితే చేద్దామండి. టేస్ట్ అదిరిపోతుంది. చేపల పులుసు అండి. మామిడికాయ ఏసి చేపల పులుసు పెడితే సూపర్‌గా ఉంటుందండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయి, 4 పచ్చిమిరపకాయలు, మామిడికాయలు 2 కోసుకున్నానండి నేను. సన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చీరిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని కలర్ మారే వరకు లైట్ కలర్ మారే వరకు చక్కగా వేయించుకోండి. సిమ్‌లోనే వేయించుకోండి. కొంచెం కలర్ మారితే చాలు, ఎక్కువ వేగనవసరం లేదండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న, శుభ్రం చేసి కడిగి ముక్కలు కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసేసి టెంకతో సహా వేసేయండి. ఒక టెంక అయితే నేను బాలేదని వేయలేదు. టెంకతో సహా వేసేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి మామిడికాయ ముక్క చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మనకి చిక్కటి గ్రేవీ దీంతోనే వస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. నెల్లూరు చేపల పులుసు కూడా దీని ముందు దిగదుడిపేనండి. మీరు ట్రై చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్ చేసుకుని అయితే ఖచ్చితంగా తింటారు. మీరు నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేయండి. దీనిలో సరిపడా ఉప్పు మళ్ళీ తర్వాత మనం కొంచెం వేసుకుంటామండి. ఇప్పుడైతే కొంచెం ఈ ముక్కలకి సరిపడా ఉప్పు, కారం అయితే వేసాను. ఒక్కసారి చూడండి, నేను గరిటెతో అలా ఒత్తుతుంటేనే అసలు మెత్తగా పేస్ట్ అయిపోతుంది కదండి, అంత బాగుంది. ఇప్పుడు మనం ఒక పావు లీటర్ వాటర్ పోసుకుని చేప ముక్కలను అయితే పెట్టేసేసుకోండి. నేను కేజీ చేపలకి 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అంతేనండి, ఇంకేం వేయలేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు నచ్చితే దీనిలో ఉడికేటప్పుడు బెండకాయలని నిలువుగా చీల్చి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నాకు కారం సరిపోలేదండి, అందుకే నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కలిపేసి ఒక్కసారి మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తెచ్చి చూసి ఒక్కసారి ఇప్పుడు చెక్ చేసుకోండి. మనకు కారం కానీ, ఉప్పు అలాంటివి ఏమన్నా సరిపోయినాయా చాలేదని చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం కారం తగ్గిందండి. కారం వేస్తాను. అలానే ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో మనం దించుతామనగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 నిమిషాల్లో దించుతామనగా వేస్తే చాలా బాగుంటుందండి. నేను కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అండి. ఇలా మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టు సగం ఉడికిన తర్వాత వేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుందండి. మీరు ఎప్పుడు వండే చేపల పులుసు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక డిఫరెంట్ టేస్ట్, ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొట్టేస్తుంది. ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్